హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో పాలకూరతో దోశలు ఎలా వేసుకోవాలో చూపించబోతున్నాను. సో ఎప్పుడు తినే దోశలు బోర్ కొట్టేటప్పుడు ఇలా హెల్తీగా పాలకూరతో దోశలు వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. సో మెయిన్గా పిల్లలకైతే పాలకూర అంటే ఇష్టం ఉండదు కదా, అలాంటి వాళ్ళ కోసం అయితే నేను ఒక మంచి రెసిపీని ఈరోజు తీసుకొచ్చానమాట. సో పాలకూరతో ఈ విధంగా దోశలు వేసి పిల్లలకి ఇచ్చారంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. మరి వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ని చూద్దాము. నేను ఒక కట్ట వరకు పాలకూర తీసుకొని నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నాను. సో ఇలా కట్ చేసుకొని ఎక్కువ వాటర్లో వేసుకొని బాగా నీట్గా వాష్ చేసుకోండి. ఏ కూరలోకైనా ఆకుకూరలకి కొంచెం ఇసుక ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఇలా వాష్ చేసుకున్న పాలకూరని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. మిక్సీ జార్లోకి పాలకూర మొత్తం కూడా ఈ విధంగా వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అరకప్పు వరకు బొంబాయి రవ్వ, దీన్నే ఉప్మా రవ్వ, సుజీ అని కూడా అంటామన్నమాట, అరకప్పు వేసుకోండి. 2 లేదా 3 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అరకప్పు వరకు పొడి బియ్యం పిండి వేసుకోవాలి. సో పొడి బియ్యం పిండి ప్లేస్లో నానబెట్టిన బియ్యం కూడా వేసుకోవచ్చు. ఇందులోకి 2 పచ్చిమిర్చి వేయాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ అల్లం ముక్కలు చిన్నవి 2 వేసుకోండి. ఇంకా జీలకర్ర అలాంటివి మీరు వేయాలనుకున్నా వేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో నేను ఇక్కడైతే అల్లం మాత్రమే తీసుకున్నాను. ఈ విధంగా ఫైన్గా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇందులో వాటర్ అస్సలు వేసుకోవద్దు, పాలకూరలో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం వాటర్ వేయవలసిన అవసరం అయితే లేదు. సో వాటర్ వేయకుండా బాగా గ్రైండ్ చేసుకోవాలి. దోశ బ్యాటర్ మనం ఎట్లా గ్రైండ్ చేసుకుంటామో అట్లా గ్రైండ్ చేసేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మీ టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకోవాలి. సో సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. మనకి ఈ పిండి అనేది థిక్గా అనిపించింది అనుకుంటే కొంచెం వాటర్ వేసుకోండి. సో కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలన్నమాట. చూసారు కదా, ఇలా ఉంటేనే చాలా బాగా వస్తాయి దోశలు. నెక్స్ట్ వచ్చేసి ఈ దోశ పిండి ఇంకో విధంగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, అది ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇప్పుడు దీనిపైన మూతను పెట్టేసి ఒక 15 to 10 minutes పాటు అలా ఉంచేసుకుంటే మనం వేసుకునే రవ్వ అనేది చక్కగా నానుతుందన్నమాట. నాని కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. చూసారు కదా, ఫస్ట్ ఉండేది ఇప్పుడు కొంచెం థిక్గా మారింది. వాటర్ వేసుకొని కొంచెం కలిపేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కదా, అలా అని చెప్పేసి నేనైతే 1/2 స్పూన్ వరకు ఈనో పౌడర్ని వేసుకున్నాను. సో ఈనో పౌడర్ ప్లేస్లో బేకింగ్ సోడాని కూడా వేసుకోవచ్చు. కొంచెం వేసుకొని వాటర్ వేసుకుంటే బాగా యాక్టివేట్ అవుతుంది. సో ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసేసుకోండి. చాలా చక్కగా వస్తాయన్నమాట. మనకి పర్మెంటేషన్ అవ్వకపోయినా సరే ఈ దోశలు మనం ఈనో పౌడర్ వేయటం వల్ల చాలా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న వాటిని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన దోశ టవాని పెట్టుకుందాము. దోశ టవాని పెట్టుకున్న తర్వాత ఒక డ్రాప్ వరకు ఆయిల్ని వేసుకొని టిష్యూ పేపర్తో నీట్గా క్లీన్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ప్యాను నార్మల్ హీట్లో ఉండేటప్పుడే ఈ దోశ వేసుకోవాలి. బాగా హీట్గా ఉండేటప్పుడు దోశ వేసామనుకోండి, మనం గరిటెతో తిప్పేటప్పుడు ఈ బ్యాటర్ అనేది ఈ గరిటెకి అతుక్కొని మరీ వచ్చేస్తుందన్నమాట. సో స్లోలీ ఈ దోశ వేసుకోవాలి. నెక్స్ట్ నార్మల్ హీట్లోనే ప్యాన్ అనేది ఉండి చుట్టూ కూడా స్ప్రెడ్ చేసేసుకోండి. దోశ వేసేటట్టుగా చుట్టూ కూడా స్ప్రెడ్ చేసేసుకొని పైనుంచి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకున్నారంటే చాలా క్రిస్పీగా వస్తుందన్నమాట. ఒకవైపు కాల్చుకున్నాక రెండో వైపుకి టర్న్ చేసేసుకుందాము. సో 2 వైపులు కూడా కాల్చేసుకోవచ్చు, లేదంటే ఒకే వైపు కాల్చుకొని ఈ దోశని తీసేసుకోవచ్చు అనమాట. చాలా చాలా బాగా వస్తుంది ఈ పాలకూరతో దోశలు అనేవి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. కొత్తగా డిఫరెంట్గా అనిపిస్తుంది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. దీంతోపాటు ఒక మంచి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. చూసారు కదా మరి. సో నెక్స్ట్ దోశ కూడా ఇదే విధంగా వేసేసుకొని ప్రతిసారి ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ప్రతిసారి దోశ వేసేటప్పుడు మీరు పిండి అనేది ఇలా మిక్స్ చేసేసుకొని వేసుకుంటేనే మీకు దోశలు చాలా బాగా వస్తాయన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా దోశలు వేసుకోవచ్చు. సో ఇప్పుడు పల్చుగా వేసుకోవాలంటే పల్చుగా వేసుకోవచ్చు, కొంచెం థిక్గా వేసుకోవాలనుకుంటే థిక్గా అయినా సరే వేసేసుకోవచ్చు అనమాట. వేసుకొని కొంచెం నెయ్యి పైన వేసుకొని దోశని కాల్చుకోవచ్చు. మీరు క్రిస్పీగా వద్దు, మాకు కొంచెం సాఫ్ట్గా కావాలి అనుకున్నప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోశని కాల్చుకుంటే సాఫ్ట్గా వస్తుంది. లో ఫ్లేమ్లో పెట్టుకుని దోశను కాల్చుకుంటే
దోశ అనేది క్రిస్పీగా వస్తుందన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇదే విధంగా దోశలన్నింటినీ వేసేసుకొని సర్వ్ చేసుకోండి. పిల్లలు పెద్దవాళ్ళు అందరికీ కొత్తగా అనిపిస్తుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. దోశల టేస్ట్ అయితే చాలా బాగుంది. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేసుకోండి. అలా చేయటం వలన నేను ఎప్పుడు వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ రూపంలో మీ హోమ్ పేజ్కి వస్తుంది. థ్యాంక్ యూ.